ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మీ కొరకు దేవుని ఆశీర్వాద వాక్యము ఋతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానించుకుందాము. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, ఈ ఋతు గ్రంథము ఒక విషాద ఘట్టంతో ప్రారంభమై అద్భుతమైన ఫలితంతో ముగించటము మనం గమనించవచ్చును. ఒక ప్రతికూలతతో పుస్తకము ప్రారంభించబడి ఒక ఆశీర్వాదంతో ఈ పుస్తకం ముగించబడటము జరిగినది. మరి విశ్వాస జీవితంలో అనేక ప్రతికూలతల మధ్య ప్రయాణిస్తున్నారా? అనేక శోధనలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? విను ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఆశీర్వాద కాలం రాబోతుంది. మేలులను నీవు పొందుకోబోచున్నావు, శోధనలను నీవు అధిగమించబోచున్నావు. బోయజు రూతుతో పలికినట్లుగా పరిశుద్ధాత్ముడు నీతో, నాతో, మనందరితో ఇదే విషయాన్ని చెబుతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, నీవు భయపడకము, నీవు చెప్పినదంతయు చేసేదనని వాగ్దానం చేసిన దేవుడు తప్పిపోయేవాడు కాదు, మనలను ఒంటరిగా వదిలివేయేవాడు కాదు. వెంటనే బ్రోకరిల్లి ప్రార్థించు, నీ మొరలను ఆ పరలోకపు తండ్రి సన్నిధిలో విన్నవించు. ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబమును అంతటిని నిస్సందేహంగా ఆశీర్వదించి వృద్ధి చేయగల దేవుడు మన ప్రభువు అని దేవుని ప్రేమతో సమస్త విశ్వాసులకు తెలుపుచు ప్రార్థన. పరలోకం నందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పదంలో కొందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. కరుణ మెడ జీవాధిపతి, మీ కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు, స్తోత్రము నాయన. అవును ప్రభువా, మాలో ఎంతోమంది అనేక శోధనలతో, వేదనలతో కృంగిపోయి ఉంటున్నారు ప్రభువా. విశ్వాస మార్గంలో అనేక బాధలు, ఇబ్బందుల గుండా కొనసాగుతున్నారు తండ్రి. మరి మీ దక్షిణాస్తంతో మాలో ప్రతి ఒక్కరిని కాచి కాపాడి మా వేదనలను, శోధనలను, ఇబ్బందులను, ఇరుకులను మా నుండి కొట్టివేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ యందు విశ్వాసంలో మరింత దృఢంగా, నిరీక్షణతో, దీన మనసు గలవారమై మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మేము ముందుకు సాగే గొప్ప ధన్యతని, భాగ్యాన్ని మాకు కలుగజేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని సర్వోన్నతుడైన యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.